టుడేస్ టైటిల్ ఇస్ బికాస్ హీ కాంక్వర్డ్ డెత్. అందరూ చెప్పండి, యేసయ్య రక్తము నా మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధీకరిస్తుంది. అయితే ఆయన ఏం కోరుకుంటున్నాడు చూడండి. దెర్ ఈస్ వన్ థింగ్ దట్ యు నీడ్ టు డిజైర్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ టు ఎవ్రీబడి. కీప్ ఫాలోయింగ్ హిమ్ ఎవ్రీ డే. నువ్వు పడిపోతూ ఉంటున్నావు, బలహీనుడివే, బలహీనతలు జయించలేకపోతున్నావు, కానీ వెంబడించు. ఏం చేయాలా? ఇట్స్ గాడ్స్ డ్యూటీ టు లిఫ్ట్ యూ అప్. శిష్యులు అందరూ వెంబడించారు యేసయ్యని. ఫెయిల్ అయ్యారు, అందరూ ఫెయిల్ అయ్యారు. కానీ ఆయన వాళ్ళు 3.5 సంవత్సరాలు వెంబడించినందుకు ఆయన వారికి తుదకు అత్యధిక శక్తి ఇచ్చి వాళ్ళందరినీ పాస్ చేయించాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? ఏ నాలుకతో అయితే వాళ్ళు భయపడి ఒప్పుకున్నారో తర్వాత ఆ భయాన్ని జయించి ధైర్యము గల స్వార్థ సేవకులు అయ్యారు. అవునా కదా? వాళ్ళు దేవుడి నుంచి పరలోకానికి వెళ్ళడానికి ఎలా వెళ్ళాలని కోరుకున్నారు? మీకు అర్థమైందా? ఇప్పుడు ఏదైనా ఒక మరణము చూసి అందరికీ భయం వేస్తుంది. ఒక ఉదాహరణ, యాక్సిడెంట్స్ ఎవరికైనా ఏదైనా జరిగితే భయం వేస్తుంది. ఒక శిష్యుడికి జరిగింది, వాళ్ళకి జరిగింది, వీళ్ళకి జరిగింది. యూ థింక్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అండర్స్టాండింగ్ యూ హ్యావ్ అ లూజ్ టంగ్, యూ టాక్ వాట్ ఎవర్ యూ హ్యావ్, యూ డోంట్ హ్యావ్ అండర్స్టాండింగ్. అందుకే బైబిల్ అంటే సంపాదన అంతా ఇచ్చి ఏం సంపాదించుకోవాలంట. ఇప్పుడు ఆ అపోస్తలుడు చనిపోయాడు, మనమెంత? వీ కెన్ ఆల్సో డై లైక్ చికెన్స్ ఎట్ ఎనీ టైమ్. నో, అతను కావాలని కోరుకున్నాడు. అవునా కదా? సరే, పేతురు కోసం సంఘం ప్రార్థించింది. పేతురు హతసాక్షిగా అవ్వకుండా పోయాడా? ఏమైంది అక్కడ ప్రార్థించిన ద్వారా? ఏమైంది? కొంచెం ఆలస్యమైంది అంతే. పేతురు కోరుకున్నాడు, ఐ వాంట్ టు డై యాజ్ ఎ మ్యాటర్. యూ వాంట్ టు బి కిల్. హి డిజైర్డ్ ఇట్. సో సంబడీస్ డెత్, సంబడీస్ సిక్నెస్, సంబడీస్ లాస్. కొంతమందికి ఆస్తి పోవచ్చు, కొంతమందికి ఇలాగ అవ్వచ్చు. ఇట్ మే హ్యాపెన్. గుర్తుపెట్టుకోండి, బికాస్ ఆఫ్ హిస్ డెత్ అండ్ రిజరక్షన్. హిస్ డెత్ ఈజ్ నాట్ కంప్లీట్ వితౌట్ రిజరక్షన్. ఆయన తిరిగి లేవకపోతే ఆయన మరణం అనేది పూర్తవలే. ఆయన మరణం ఎప్పుడు పూర్తయిందో తెలుసా? తిరిగి లేచాడు. అందుకనే మరణించి లేచాడు. ఇప్పుడు రక్షణ అంటే ఏంటి? వాట్ ఈస్ సాల్వేషన్? లెట్ మీ గివ్ యూ వన్ స్క్రిప్చర్. ఓకే, రోమీయులు 10:9, రోమన్స్ 10:9. లెట్స్ బిగిన్. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. సాల్వేషన్ అంటే ఏంటి? రక్షణ. రక్షణ, ఒక మనిషిని రక్షింపడ్డావని అడుగుతాం మనం, మారు మనసు పొందామని అడుగుతాం. అంటే ఏంటి? నీవు నమ్మాల్సింది ఆయన చనిపోయి తిరిగి లేచాడు అని నోటితో ఒప్పుకోవాలి. ఓకే, కొంతమంది చిన్నపిల్లల నుంచి వాళ్ళకి ఏది ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు వెళ్తారు. గుడ్డి నమ్మకం అంటారు దాన్ని. ఏమంటారు? బట్ ఇది ఎక్కడితో ఆగిపోలే. ఈ డైలాగ్ కూడా రక్షణ ఎక్కడితో ఆగిపోలే. ఆగిపోయింది ఎక్కడితోటి? చూడండి, నథింగ్ కంప్లీట్స్. రక్షణ పడవ అయిపోయింది. నో, దీన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలంటే హెబ్రూల్కి వెళ్ళాలి. ముందు ఏమంటున్నాడు? ఆయన చనిపోయి తిరిగి లేచాడని ఒప్పుకుంటే ఏంటంట? అంటే గుడ్ ఫ్రైడే తోటే నీకు ఎండ్ కాదు. ఈస్టర్ ఈజ్ ద బిగినింగ్. సంబడి సే ఈస్టర్ ఈజ్ ద బిగినింగ్. హౌ కెన్ ఈస్టర్ బి ద బిగినింగ్? గుడ్ ఫ్రైడే ఈజ్ థింకింగ్ టు బిగిన్ అండ్ యూ రియలీ బిగాన్ ఇన్ ఈస్టర్. నౌ లెట్ us see. హెబ్రూల్స్కి వెళ్దాం ఒకసారి. హెబ్రూలు 2:3. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినడలా ఎలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై ఇట్ బిగిన్స్ విత్ టీచింగ్. ప్రీచింగ్ తోటి స్టార్ట్ అవుతుంది. ఇలాగే మైక్ పెట్టుకొని టీచింగ్ తోటి స్టార్ట్ అవుతుంది అంట. ఏమని? నీ యేసు చనిపోయి తిరిగి లేచాడని నువ్వు ఒప్పుకుంటే ఏం పొందుకుంటావంట? రక్షణ. యు ఆర్ సేవ్డ్. దట్స్ ద బిగినింగ్. సరే, అక్కడితో ఆగిపోయిందా? చూద్దాం. నేను ఎందుకు ఈస్టర్ అనేది ఆరంభం అంటున్నాను అంటే, నీ పూర్తి నమ్మకం ఆరంభమైనట్టు. వితౌట్ రిజరక్షన్ సాల్వేషన్ ఈజ్ నాట్ కంప్లీట్ యెట్, హస్ నాట్ యెట్ బిగాన్. చూద్దాం. ఇప్పుడు అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, ఆయన చెప్తున్న శిష్యులకి నేను చనిపోయి తిరిగి లేస్తాను. రైట్, చూద్దాం. దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను. ఈ మాట నిజము అని చెప్పడానికి దేవుడు ఏం చేస్తానంటున్నాడు అక్కడ? సాల్వేషన్ ఈజ్ నాట్ జస్ట్ వర్డ్స్. చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను. మహత్కార్యముల చేతను అంటే ఏంటి? మహాకార్యాలంట. అమ్మో, ఈ నమ్మకము నిజమే. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. దిస్ ఈజ్ ట్రూ. యూ కాంట్ ఈవెన్ డౌట్ అబౌట్ ఇట్. దాని విషయమే మనం అనుమానించకూడదు. అది గుడ్డి నమ్మకమా, లేకపోతే ఏదో వచ్చిందా, లేకపోతే ఒక ట్రెడిషనల్గా వచ్చిందా, ఏదో ఇల్యూజన్, ఇమాజినేషన్, ఏదో గుడ్ అనకుండా ఏంటంట అది సూచక క్రియలు. ఇంకేంటంట? మహత్కార్య. సూచక క్రియలు అంటే సూపర్ న్యాచురల్ థింగ్స్. నీకు అర్థం కాదు. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ ఇట్ ఈస్ గాడ్. అదే కాకుండా ఏంటంట? మహత్కార్యాలంట. మహత్కార్యాలు అంటే అర్థం చూసుకోవచ్చు. మహాకార్యాలు, వా, ఇట్ హ్యాస్ టు బి గాడ్. తర్వాత చూద్దాం. ఇంకా
నానా విధములైన అద్భుతముల చేత నానా విధములైన, ఒక అద్భుతమే చాలు, నానా విధములైన అద్భుతముల చేత, తర్వాత వివిధములైన పరిశుద్ధాత్మ వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేత వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. నువ్వెవరికైతే చెప్తావో అతను ఎన్ని అనుభవించి అతను కూడా తిరిగి మనకు సాక్ష్యం చెప్తాడంట, ఇది కరెక్టే అని. దాని ద్వారా మన విశ్వాసం కూడా పెరుగుతుందంట. దిస్ ఈజ్ సాల్వేషన్. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు రక్షణ కొంతవరకు ఆరంభమైనట్టు. ఎంతవరకు? ఇది కూడా ఇదంతా చేస్తే ఎంతవరకు? కొంతవరకే. యేసు ప్రభువారు వారికి ఇన్ని అద్భుతాలు చేసి ఒక మాట అంటాడు, అంతము వరకు సహించువాడే ధన్యుడు. మళ్ళీ ఏమంటాడు? మళ్ళీ మీరు ఆఖరి దాకా విశ్వాసాన్ని పట్టుకోవాలని. అంటిల్ యువర్ లాస్ట్ బ్రెత్. ఎంతకాలం బతుకుతావు అంతకాలం బతుకు. ఆ బతికినంత కాలము ఈ విశ్వాసాన్ని ఎలాగైనా సరే పట్టుకోవాలంటే కంటిన్యూ. ఇన్ కంటిన్యూటీ ఈజ్ ద సాల్వేషన్ ఫినిష్డ్. అంటే ఈ భూమి మీద నీ ఆఖరి సెకండ్ వరకు నీ విశ్వాసాన్ని నువ్వు పట్టుకోవాలి. యూ నీడ్ టు హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్. దట్స్ ద సాల్వేషన్. అక్కడ నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నప్పుడు కూడా నేను నా యాత్రను ముగించాను, నా పని వెళ్ళిపోతున్నాను అంటే అప్పుడు నీ రక్షణ ముగింపబడ్డాది. ఎంతమందికి అర్థమైంది? దిస్ ఈస్ హౌ ఇట్ బిగన్స్. సో యూ కాంట్ సే ఐ బిలీవ్ ఐ గాట్ దిస్. నో. ఇవన్నీ చూడాలి. అంటే ప్రతి మనిషి ఎక్స్పెక్ట్, ఎందుకు ఈ డేటా ఉండాలా? లేకపోతే ఏం ఎక్స్పెక్ట్ చేయను. యూ వాంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్ ఎనీథింగ్. సూచక్రియలు ఎక్స్పెక్ట్ చేయవు, మహత్కార్యాలు ఎక్స్పెక్ట్ చేయవు, నానా విధమైన అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేయవు. ఈ ఈస్టర్ తర్వాత మీ అందరి జీవితాల్లో రక్షణ బహుగా కొనసాగింపబడును గాక. అంటే ఏంటి? సూచక క్రియలు, మహత్కార్యాలు, నానా విధములైన అద్భుతాలు, వివిధ పరిశుద్ధాత్మ వరములు మీ కుటుంబంలో కనబడును గాక. సో యువర్ ఫెయిత్ ఈజ్ లైవ్. లైవ్ ఫెయిత్. ఎలాంటి ఫెయిత్? లైవ్. హీలింగ్ మిరకల్స్, స్వస్థత అద్భుతాలు జరుగును గాక, ఆర్థిక అద్భుతాలు జరుగును గాక, బలహీనతలు అద్భుత రీతిగా జయించుదురు గాక. స్టాప్ ఎడిక్షన్స్. డ్రగ్స్ పక్కన పడేయడం, ఆల్కహాల్ పక్కన పడేయడం, ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్, పుట్టింగ్ అవే మిరకల్స్. లెట్ ఇట్ హ్యాపెన్ ఈవెన్ ఫ్రమ్ టుడే. ప్యూరిఫైయింగ్ యువర్ మైండ్. మనసు ప్యూరిఫై అవ్వడం, తలంపులు ప్యూరిఫై అవ్వడం, అద్భుతాలు అనండి. గాడ్ కెన్ డూ సచ్ థింగ్స్. చూడండి, దయ్యం పట్టిన వ్యక్తి తను తాను గాయపరుచుకుంటున్నాడు. ఎవ్రీ మ్యాన్ లెఫ్ట్ అలోన్ విల్ హర్ట్ హిమ్సెల్ఫ్. హీ నీడ్స్ గాడ్. హీ నీడ్స్ గాడ్. ఎవరికో ఏదో జరిగిందని నీకు జరగదు. నో, యూ నీడ్ టు నో గాడ్. గొప్ప గొప్ప అపోస్తులకు జరిగిందని నీకు జరగాలని ఉందా? నో. యోహాను సువార్త 14:10 నుంచి చదువుకుందాం. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. 10వ వచనంలో చూస్తే యేసుప్రభువు వారు ఏమంటున్నారంటే, నేను తండ్రిలో ఉన్నాను, తండ్రి నాలో ఉన్నాడు. ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ అనండి. యా, గుర్తుపెట్టుకోండి. యూ నీడ్ టు లెర్న్ సంథింగ్ టుడే. ఆస్క్. యూ నీడ్ టు కీప్ ఆస్కింగ్ సంథింగ్ టుడే. ఇప్పుడు కూడా చూడండి, ఆస్క్ అని ఒక పదాన్ని మీరు తీసుకోకూడదు, కాంటెక్స్ట్లోంచి తీయాలి. ఓకే, దాని ముందేముంది? ఇప్పుడు ఒకరు చెప్పారనుకో, ఏమండి మీరు ఈ గిఫ్ట్ కొన్నారు కాబట్టి ఈ 3 ఫ్రీ, ఇప్పుడు ఈ 3 ఆటలు ఏదో అడగండి, ఈ 3 ఆటలు తీసేసి ఏదో అడగండి అంటే ఎలా ఉంటుంది? నువ్వు అది కొన్నావు అందుకే నీ 3 ఫ్రీ, సో ఈ 3 ఆటలు ఏదో అడగండి. విత్ ఇన్ ద సందర్భాన్ని బట్టి మనం తీసుకోవాలా. యూ టేక్ ఆఫ్. ఏదైనా ఒకటి తీసివేస్తే ఫెయిరీ టేల్స్ అయితే విశ్వాసం పెరగదు, వినడానికి బాగుంటుంది. ఫెయిత్ విల్ నాట్ ఇంక్రీజ్. జరగదు ప్రాక్టికల్ లైఫ్లో. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. యూ విల్ బి రిజెక్టెడ్, డిప్రెస్డ్. ఇదంతా ఒక టేల్, బైబిల్ అంతా ఒక టేల్, ఫెయిరీ టేల్. ఇది జరగదు అనుకుంటావు. ఈ యూఫ్రటీస్ నది నుంచి అక్కడ వరకు నేను మీకు ఇస్తాను, ఈ ప్రాంతాలన్నీ ఇస్తాను, ఈ ప్రాంతాల్లో నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఇచ్చేస్తాను అన్నాడు దేవుడు. అది దెర్ ఈజ్ అ లిమిటేషన్. గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ బౌండరీస్. దేవుడు వారికి సరిహద్దులు ఇచ్చాడు. ఆ సరిహద్దుల లోపల ఏ గోత్రం వాళ్ళు ఎక్కడెక్కడ అడుగు పెడతారు, అందుకే వాళ్ళు చిట్లు వేస్తారు. చిట్లు వేసి అక్కడ పెట్టారు. ఆ స్థలం ఇగో, ఆ శత్రువులను మీరు జయించండి, ఈ శత్రువులను మీరు జయించండి, ఈ శత్రువులను మీరు జయించుకోండి. సో గాడ్ హ్యాస్, దేవుడు వాళ్ళకి ఆ శత్రువులను జయించడానికి అక్కడ ఏమి ఇచ్చాడు? వారికి సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఎవరు జాయిన్ అవ్వరు నీలో. నోబడీ వాంట్ టు ఫాలో యువర్ జాయిన్ యూ. సంబడీ విల్ రష్ టు యువర్ హౌసెస్ ఫ్రమ్ టుడే. పీపుల్ వాంట్ యూ. ప్రామిసెస్ కమ్ టు పాస్. దేవుని వాగ్దానాలు నెరవేరితే నీకు డిమాండ్ పెరుగుతుంది, నీ పేరు గొప్ప అవుతుంది, నీకు మహిమ పెరుగుతుంది. అప్పుడు నీ గొప్ప పేరుతో, నీ మహిమతో, నీ డిమాండ్తో నీవు దేవుని మహిమ పరిస్తే అసలైన మహిమ ఇవ్వచ్చు నువ్వు దేవుడికి. సంబడీ ఫ్రమ్ దిస్ ఈస్టర్ విల్ గ్లోరిఫై గాడ్ విత్ యువర్ గ్రేట్ నేమ్, విత్ యువర్ రిచెస్ ఆఫ్ గ్లోరీ, విత్ యువర్ పవర్, విత్ యువర్ గిఫ్ట్స్, విత్ యువర్ అథారిటీ. నీకుండేటువంటి వరాలతో, నీకుండేటువంటి అద్భుత శక్తితో,
నీకుండేటువంటి నానా విధమైనటువంటి సామర్థ్యాలతో నీవు దేవుని నామమును మహిమపరచుదువుగాక. Now, pray, my Lord, this glorious day of your resurrection, your grace is abundant. Your grace is abundant. గొప్పగా ఉన్నదయ్యా. ఎందుకంటే నీవు చనిపోయి తిరిగి లేచావనేటువంటి మాట మేము నమ్మితే ఇంత గొప్ప కృప మాకు ఇస్తావా? Lord Jesus, you give us so much grace now. Heal your people as they are repenting. Look, Lord, this people who have come here are repenting. వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. So heal them, deliver them. Let the yoke of lust and pornography and sickness and dark visions come to an end, be broken in their lives. In Jesus' mighty name, Lord, heal them. Stomach ulcers, cancers, AIDS, tumors, pain, sickness, disease. Lord, thank you for healing them. Complete healing and a new beginning. Somebody say a new beginning. New beginning. I really see నూతన గొప్ప అధికారము గల దైవజనులను దేవుడు సంఘములో నుంచి అందరినీ కలిపి లేవనెత్తబోతున్నాడు. ఇన్ జీసస్ మైటీ నేమ్.